చేయకుండా నీకు దారి చూపిస్తాడు, నీకు తోడై ఉంటాడు. పాపాలు ఒప్పుకోవడం అనేది ఒక అలవాటు అయిపోయిందండి మనకి. పాపాలు ఒప్పుకోవడం, పాపాలు ఒప్పుకున్నాం. కొంతమంది ఎప్పుడు చూసినా ఇదే, పాపిని ప్రభువా, పాపిని ప్రభువా, పాపిని ప్రభువా. ఎప్పుడు చూసినా పాపం అంటే ఏం పాపం? ఆజ్ఞ అతిక్రమమే. మనందరం పెద్దగా వ్యభిచారాలు చేయకపోవచ్చు, బ్రాందీలు తాగకపోవచ్చు, హత్యలు చేయకపోవచ్చు, బ్యాంకులు దోపిడీ చేయకపోవచ్చు. దేవుని బిడ్డలైన తర్వాత పెద్ద పెద్ద భయంకరమైన నీచమైన పాపాలు చేయకపోవచ్చు. కానీ ఆజ్ఞ అతిక్రమమే. దేవుని ఆజ్ఞను మీరటమే పాపం. సకల దుర్నీతి పాపం, అన్యాయం పాపం, అవినీతి పాపం. చూసారా? కాబట్టి అవి మనకు తెలియవు. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అది మనకు తెలియదు ఎట్లా ఉంటుందో.